హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో రాయల్ ఎన్ఫీల్డ్ నా క్లాసిక్ ఎల్ఈడి పర్ఫార్మెన్స్ స్ప్రెడ్ త్రో ఎలా ఉంది అనేది ఒక డీటెయిల్డ్ వ్లాగ్ ఇద్దాము. అండ్ ఇండికేటర్ వెనకాల ఫోకస్ కూడా ఎలా ఉంది అనేది చెక్ చేద్దాం. సో ఇప్పుడైతే నేను ఒక డార్క్ ఏరియా అయితే కనిపించింది. సో నీకు ఇప్పుడు ఒక డార్క్ ఏరియాలో ఉన్నా. ఒకసారి మీకోసం లైట్, సో కొద్దిగా లైట్ బ్రైట్నెస్ అయితే పెంచాను, బట్ ఏరియా అయితే డార్క్గానే ఉంది. మొత్తం డీటెయిల్స్ అండ్ క్లారిటీ అయితే మొత్తం చూద్దాం. సో ఇనీషియల్గా ఫస్ట్ ఆన్ చేయగానే టైగర్ ల్యాంప్స్ ఆన్ అయితే, సో ఇవి కూడా ఎల్ఈడియే. ఇక్కడ మీకు తెలుస్తుంది ఫోకస్. సో ఇవి ఓన్లీ టైగర్ ల్యాంప్ ఫోకస్ అనమాట. కెమెరాలో అయితే తెలియట్లే కానీ, బట్ రియల్గా అయితే బాగుంది. ఐ థింక్ డిఆర్ఎల్స్ లాగానే అనుకోండి. సో నేను హ్యాండిల్ తిప్పుతున్నా కాబట్టి ఆ ఫోకస్ అనేది తెలుస్తుంది, బట్ హ్యాండిల్ స్ట్రైట్ ఉంటే సో ఇది ఫోకస్. అండ్ నెక్స్ట్ లెట్స్ చెక్ ఇట్ అవుట్ ద లో బీమ్. సో ఇది లో బీమ్, ఇది హై బీమ్. సో హై బీమ్ ఒక్కటి మనకు అక్కడ ఒక చిన్న ఇట్లా బాక్స్ లాగా వస్తుంది, బట్ లో బీమ్స్ ఇదంతా లో బీమ్ స్ప్రెడ్ అనమాట. సో ఇది లో బీమ్ అనమాట. అండ్ హై బీమ్ లో పాస్. సో ఇది అండ్ వేరే ఒకసారి ఇక్కడ రైట్ సైడ్లో ఒక వాల్ ఉంది. సో రైట్ సైడ్లో నాకు ఒక వాల్ ఉంది. ఆ వాల్ మీద దాని ఫోకస్ ఏంటిది అనేది అండ్ దాన్ని డీటెయిల్స్ ఏమనేది చూద్దాం. సో నా ఎదురుగా ఒక వైట్ కలర్ వాల్ ఉంది. సో టైగర్ ల్యాంప్స్ అండ్ దెన్ లైట్. హై లో. సో ఇది గాయ్స్ హెడ్ ల్యాంప్ అండ్ దాని ఫోకస్. సో మనకి పైన 3 బీమ్స్ అండ్ ఇది ఒక మధ్యలో లో బీమ్ ఉంది. అండ్ మనం హై బీమ్ చూసుకుంటే సో ఇది హై బీమ్. లెట్స్ ఇంకా వేరే ఇండికేటర్స్, ఇండికేటర్ ఫోకస్ అండ్ బ్యాక్ ఫోకస్ ఎలా ఉందో ఒక్కసారి చెక్ చేద్దాం. సో ఇది ఇండికేటర్ ఫోకస్. సో డబల్ వేసాను, సో డబల్ ఇండికేటర్. ఇది సింగిల్. అండ్ బ్రేక్ లైట్, ఇది బ్రేక్ లైట్. ఇది ఇండికేటర్ ఫోకస్ అనమాట. సో ఒకసారి దాన్ని కూడా చెక్ చేద్దాం. అండ్ ఇది ఫ్రంట్ సైడ్ ఫోకస్. సో నేను మళ్ళీ లైట్ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ ఫొటోస్గా అయితే పెట్టి మీకు షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.